ప్రతి ఒక్కరికి తాము పుట్టినటువంటి ఊరిలో కానీ లేదా కొంతమందికి ఆ రాష్ట్రంలో కానీ ఆ జిల్లాలో కానీ లేదా ఆ దేశంలో కానీ రాబడి ఉండదు. అంటే వాళ్ళు ఎక్కడైతే పుట్టారో ఆ ప్రాంతాన్ని దాటి బయటికి వెళితేనే కానీ వారు సంపాదించుకోలేరు. అలాగే ఒక్కొక్కళ్ళకి ఉన్న ఊరు అచ్చిరాదు. అంటే దీన్ని గ్రామార్వణం అంటారు. వాస్తులో దీని గురించి ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. వారు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో లేదా ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ గ్రామార్వణము అనేటువంటిది చూసుకోవాలి. ఒకవేళ గ్రామార్వణం గనక వాళ్ళకి పడకపోతే వాళ్ళకి రేణింపు ఉండదు. అంటే ఎంత కష్టపడ్డా, ఎంతకాలం ఎంత శ్రమించి పనిచేస్తున్నా వచ్చిన డబ్బల్లా వచ్చినట్టు ఖర్చు అయిపోవడం కానీ, లేకపోతే ఎదుగుదల లేకపోవడం కానీ, లేదా ఏదైనా జీవితంలో సాధించలేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని జాతకాలు స్వదేశంలో యోగించవు, విదేశాల్లో యోగిస్తాయి. కొంతమంది స్వదేశంలోనే ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళతారు. కొంతమంది పుట్టిన ఊరిలోనే రాణిస్తూ ఉంటారు, కొంతమంది బయట ఊర్లలో రాణిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే గ్రామార్పణం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రామార్పణాన్ని చూసుకోవాలి. అనగా వారు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో ఉండేటువంటి అంటే ఆ పేరులో మొదటి అక్షరాన్ని అలాగే వీరి యొక్క వర్గుని కలిపి చూసుకుని ఆ గ్రామార్పణం కుదిరిన ఊరిలో ఉంటేనే వాళ్ళకి రేణింపు ఉంటుంది.